మొన్న మా దూరపు బంధువు నాకు పిన్ని అవుతుంది. అయితే ఆమె భర్త చనిపోయిండు. చనిపోతే సరే కలిసేద్దామని పోయిన, నెల దాటింది. కలిసేద్దామని పోయేసరికి ఎదురుగా వాళ్ళ కోడలు ఉన్నది. అత్త మీదమ్మ అంటే రూమ్ లో ఉన్నది అని అన్నది. రూమ్ లోకి పోయేసరికి ఇక పట్టు చీరలన్నీ ముందర పెట్టుకున్నది, పక్కకు ఒక కత్తెర పెట్టుకున్నది. మస్తు బాధగా కూర్చున్నది. ఏం చేస్తున్నావు పిన్ని అని అంటే ఇక పాపం కాసేపు ఏడ్చింది. ఏడ్చి విషయం చెప్పింది. ఎవరో అన్నట్టు వాళ్ళ చుట్టాలు అట ఎవరో వచ్చి ఇక నీకు మస్తు చీరలు ఉండే, నువ్వు అవన్నీ చేస్తావు, ఇక ఏం కట్టుకుంటావు, ఇక బయటికి పోతావా ఏమన్నా అని ఇట్లా మాట్లాడిందట. ఇక మాట్లాడేసరికి ఈమెకు బాధ అనిపించిందట. ఆమె పోగానే ఆ చీరలన్నీ కత్తిరించి బయట వారైతానట అడబెట్టుకున్నదట. ఇదేమన్యాయం, ఏంది పిన్ని, ఇప్పుడు ఆమె ఏదో అన్నదని నువ్వు ఇట్లా పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఆమె మాటలు పట్టుకొని బాధపడుతున్నావా, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు మనసును వేరే వైపు మళ్ళించుకో. ఎప్పుడు అందరం ఎవరమైనా ఓసారి పోయేటోళ్ళమే. ఇప్పుడు పోయిన వాళ్ళతోనైతే మనం పోం కదా. ఏదో ఇప్పుడు కొద్ది రోజులు బాధ ఎక్కువ ఉంటది, కొద్ది కాలమే మనకు మరపు అనేది కలిగిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఇంత బాధ ఉండదు పిన్ని. నువ్వు 40 మందికి చెప్పేదాన్ని నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు, అది కరెక్ట్ కాదు కదా అని అన్న. పొద్దున్నలే ధ్యానం చేసుకో, నీ మనసును మళ్ళించుకో, ధ్యానం చేసుకో, నీకు బుక్స్ చదువుకోవడం అలవాటు, బుక్స్ చదువుకో, కుట్లు అల్లికలు అన్నీ వచ్చు, అన్నీ చేసుకో. నువ్వు బాధగా ఉంటే కుటుంబ సభ్యులందరూ బాగానే ఉంటారు కదా పాపం. అందుకని నువ్వు ఇట్లా ఉండకు పిన్ని అని చెప్పిన. వాళ్ళకి వంటల సహాయం చేయి, వాళ్ళకి ఏమన్నా సలహాలు చెప్పు, నీకు నచ్చినట్టుండు, ఎవరైనా రమ్మంటావో అని ఇవన్నీ చెప్తే కొద్దిగా కుదుటపడ్డది. ఇప్పుడు ఏ మనుషులో ఏమో అసలు పలకరించడానికి వచ్చిన వాళ్ళు ఆమెను ఇంకింత బాధపడేటట్టు మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక భర్త చనిపోయింది అనగానే వాళ్ళని ఏదో తీసేసినట్టు వెళ్ళేసినట్టే చూస్తారు. ఉదయం లేస్తే కనబడితే మొహాలు చిట్లించుకుంటారు. ఎక్కడన్నా పెళ్లిళ్ళలో కనపడ్డా అంతరాలను చూసినట్టు చూస్తారు. ఎంత నాగరికత అభివృద్ధి చెందినా, ఎంత సైన్స్ డెవలప్ చెందినా కూడా మనుషుల మైండ్ సెట్ అయితే మారతలేదు. మరి ఇది ఇక మేము నాగరికులు, మేము మస్తు డెవలప్ అయినామని ఏం చెప్పండి. అందరం పోయేటోళ్ళమే. ఆయుష్ ఉన్నోళ్ళు ముందున పోతారు. ఆ పోయిన వాళ్ళతోటి మనం పోతామా? ఈ మాత్రం ఆలోచన లేకుండా ప్రవర్తించి పాపం వాళ్ళని బాధ పెట్టడు అస్సలు సరి అయినది కాదు కదా. వాళ్ళైనా కానీ ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు, ధైర్యంగా ఉండాలి. ఏమంటారు?